Thanks for watching BVR TV News. రాజకీయంగా ఎంతో మంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ సక్సెస్ అవ్వడమే మేజర్ పార్ట్గా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. సో ఇక్కడ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక కార్యకర్తగా, తర్వాత ఒక కార్పొరేటర్గా, తర్వాత మేయర్గా నిజంగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి గుండా ప్రకాష్ రావు గారు మనతో ఉన్నారు. వీరి జీవిత చరిత్ర ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు సార్? పాయింట్కి వస్తున్నా. యాక్చువల్లీ మీకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. మీకు అంటే మీ రాజకీయ అనుభవంతో చెప్పండి. మీరు యాక్చువల్లీ మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? ఎప్పుడు ఎంటర్ అయ్యాలి? యాక్చువల్లీ 1971లో 71 సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ నేను సెక్రటరీగా చేయడం జరిగింది. 1972లో మరలా సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా మంచి మెజార్టీతో గెలవటం. అప్పుడు స్టూడెంట్ లీడర్ కాలేజీలో అంటే దానికి పేరుండేనా సార్? ఎస్ఎఫ్ఐ అట్లా పేరు ఉంటాయి కదా, ఏమైనా పేరుతో గెలిచిందా? ఏం లేదు, ఎస్ఎఫ్ఐ అంటూ ఏం లేదు, ఏ పేరు లేదు. రైట్, చెప్పండి. తర్వాత అప్పుడు 1972లో కాలేజీ స్ట్రెంగ్త్ కూడా డే షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అని ఉండే. దాదాపు 1500 మంది విద్యార్థులు. దాంట్లో జరిగినటువంటి టఫ్ ఫైట్లో అత్యధిక మెజార్టీతో నేను గెలవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు హయగ్రీవాచారి గారు, ఆయనే మా ఫ్యామిలీతోటి బాగా సత్సంబంధాలు ఉండేది. మా ఫాదర్కు ఆయనకు మంచి స్నేహితం ఉండేది. ఆయన ఒకసారి అచానక్గా కాలేజీకి రావడం జరిగింది. కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ దగ్గర కూర్చొని నన్ను పిలిచి, మీతో మాట్లాడాలి ప్రకాష్, ఒకసారి మనం బయటికి పోదామని ఆయన ఇంటికి తీసుకుపోయి నాకు చెప్పి, మీ నాన్నతోటి కూడా మాట్లాడినా, నువ్వు ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. మీరు ప్రయత్నం చేయలేదు? నేను చేయలే, ఆయనే వచ్చిండు. ఎట్లా వచ్చిందంటే మీరు అంటే స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా గెలిచిన కనుక, సీకేఎం కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గెలిచిన కనుక అదే కాలేజీలో యాక్చువల్గా ఇంకొక విషయం ఏముందంటే, వరవర్రావు సార్ మాకు తెలుగు లెక్చరర్. ఆ రోజులలో తెలుగు లెక్చరర్ వరవర్రావు సారు ఆర్ఎస్సీ తోటి ఆయనకు సంబంధాలనే కనుక నాకు తర్వాత తెలిసింది నేను ఎట్లా దానికి ప్రభావితం అవుతానో ఆయన ద్వారా అనే ఒక ఉద్దేశంతో ఆయన నా దగ్గరికి కాలేజీకి రావటం, నన్ను ఆయన కార్లో తీసుకుపోవటం. అక్కడ ఆయనకు మా ఫాదర్కు ఉన్న సన్నిహిత సంబంధాలతోటి ఆయన చెప్పిన విషయం నేను అంగీకరించి ఎంబడే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నా. దిస్ ఈజ్ ఇన్ 1972 కాంగ్రెస్ పార్టీలో నేను చేరింది. 71లో మీరు స్టూడెంట్ లీడర్గా ఎన్నికయ్యారు. 72లో కూడా మళ్ళీ స్టూడెంట్ లీడర్గా ఎన్నికైనా. ఒకసారి 71లో కార్యదర్శిగా, 72లో అధ్యక్షునిగా కాలేజీకి. 72లోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయగ్రీవాచారి గారి ద్వారా నేను జాయిన్ అయినా కనుక నాకు రాజకీయ గురు హయగ్రీవాచారి అని చెప్పక తప్పదు. అంతేనా? చెప్పక తప్పదు. ఆయనే పిలిచిండు కనుక. సెకండ్, నేను 72లో సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రెసిడెంట్ అయినా కూడా ఆయన నన్ను పిలిచి ఎన్ఎస్యులో నన్ను సెక్రటరీగా చేసిండు. తర్వాత నన్ను ప్రెసిడెంట్ కూడా చేసిండు. ఎన్ఎస్యుఏలో కూడా నేను ప్రెసిడెంట్గా, స్టార్టింగ్ సెక్రటరీగా, తర్వాత ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఆ విధంగా నాకు రాజకీయ ప్రస్థానం, ప్రజా జీవితంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు లభించినాయి. ఆ తర్వాత నేను మా ఫాదరు వ్యాపారం, మా ఫాదర్ది ఫుడ్ గ్రెయిన్ షాపు, రైస్ బిజినెస్ కనుక వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా నేను క్రియాశీలకంగా ఉండేది. నేను వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు జరిగినటువంటి ఎన్నికలలో కూడా సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలలో నేను గెలవడం జరిగింది. 1972లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఆ తర్వాత 72లో నా విద్యాభ్యాసం బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది. విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు యాక్చువల్గా ఎంబీబీఎస్ కూడా చదువుదామని ఉండే. మా ఫాదర్కి ఇంట్రెస్ట్ లేదు. వ్యాపారంలో నేను కాలేజ్ స్టూడెంట్కి ఎన్నికప్పుడు మీరు ఏంటి సార్, మీ అంటే సెకండ్ ఇయరా, డిగ్రీ సెకండ్ ఫైనల్, బీఎస్సీ ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. బీఎస్సీ కంప్లీటెడ్ 1972లో. ఐఎమ్ ఏ బీఎస్సీ గ్రాడ్యుయేట్. కంప్లీటెడ్ మై బీఎస్సీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972.
ఓకే. ఆఫ్టర్వర్డ్స్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద బిజినెస్. యా. మై ఫాదర్ బిజినెస్ ఉంది కనుక వ్యాపారంలో చేరిన తర్వాత ఎక్కడున్నా కూడా క్రియాశీలక పాత్ర పోషించడం నాకు అలవాటు. నేను చాలా హార్డ్ వర్కర్ను. నేను కష్టాన్ని నమ్ముకుంటా. ఎన్ఎస్యుఏ సెక్రటరీగా మీరు ఏం చేసిళ్ళు? ఎన్ఎస్యుఏ సెక్రటరీగా, ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్తో పాటు సీకేఎం కాలేజీలో నేను అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత అప్పుడు టిఎస్ మూర్తి గారు ఎమ్మెల్యే ఉంటారు వరంగల్కు. టిఎస్ మూర్తి ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు ఎమ్మెల్యేగా. ఇండిపెండెంట్గా ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. మేము ఆయన ద్వారా రిప్రజెంటేషన్ చేసి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. విజయభాస్కర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే మేము అందరం కలిసిపోయి ఆ రోజులల్లా సీకేఎం కాలేజీకి 80,000 రూపాయల గ్రాంట్ తీసుకొచ్చినాము కొట్లాడి. 80,000. మేజర్ పాత్ర నాదే, నేనే రిప్రజెంట్ చేసిన. నా తరఫునే మేము పోయినా కాలేజీ కన్స్ట్రక్షన్ యూజ్ చేసిండు. ఇప్పుడు సీకేఎం కాలేజీ సరే నేను మళ్ళొకసారి కూడా టాపిక్ వస్తే నేను చెప్తా. సో ఆ విధంగా తర్వాత నేను వ్యాపారంలో ఎంటర్ అయిన తర్వాత వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు జరిగినటువంటి ఎన్నికలలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికలలో నేను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయడం జరిగింది. నేను వాస్తవంగా చెప్పాలంటే చాలా చిన్న ఏజ్ నాది. యాక్చువల్ వాళ్ళ అనుభవం అంతా కూడా ఏజ్ కాదు నాది. నేను నిలబడే వరకు చాలామంది అరే ఈ పిల్లగాడేంది, గీన నిలబడేంది అన్న ఆలోచనలు కూడా చెప్పిండ్రు. నేను అప్పుడు ఎలక్షన్స్లో ఒక స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఒకటే విషయం చెప్పిన అందరికి వ్యాపారస్తులకు, ఎఫిషియన్సీ అండ్ ఎక్స్పీరియన్స్. ఎఫిషియన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎక్స్పీరియన్స్. ఎఫిషియన్సీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఎక్స్పీరియన్స్ కన్నా ఎఫిషియన్సీ ఇంపార్టెంట్. జిల్లా కలెక్టర్కి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? ఐఏఎస్ పాస్ అవుతాడు, డైరెక్ట్ వచ్చి కలెక్టర్ కూర్చుంటాడు. 6 నెలలు లేడు అది ట్రైనింగ్. కానీ 30 ఏళ్ళ ట్రైనింగ్, 30 ఏళ్ళ సర్వీసు, 35 ఏళ్ళ సర్వీస్ ఉన్నోళ్ళు కలెక్టర్ కాలేరు కదా. ఆ ఎల్డీసో యూడీసో సూపరింటెండెంటో అక్కడనే ఆగిపోతారు కాదు కదా. ఇక్కడ ఎఫిషియన్సీ ఇస్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ కంటే కూడా మన కొలమానం ఎఫిషియన్సీ. అందుకని దాన్ని చూసి మీరు ఓటేయమన్నారు. మంచి అఖండ మెజార్టీ తోటి నన్ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ నన్ను గెలిపించడం జరిగింది. ఆ విధంగా నేను 3 times సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గెలిచిన. గెలవడం వరకు బాగుంది, కానీ గెలిచిన తదుపరి మీరేం చేసిళ్ళు? గెలిచిన తర్వాత వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే దానిలో అనేక, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది, కాటన్ సెక్షన్ ఉంటుంది, రైస్ ఉంటుంది, ఆయిల్ మిల్స్ ఉంటుంది, తర్వాత కిరాణం ఉంటుంది, అనాజ్ ఉంటుంది. సో మెనీ సెక్షన్స్, సో మెనీ ప్రాబ్లమ్స్. గవర్నమెంట్ తోటి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ డే టు డే అటెండ్ కావాల్సి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కటి కూడా మనం సక్సెస్ఫుల్గా చేసినామనుకే సెకండ్ టైం, థర్డ్ టైం కూడా నాకు అవకాశం లభించింది. ప్రతిదీ కూడా నేను ఎన్నికలలో గెలిచిన, ఏదో కూర్చొని ఈయనకి ఈ పదవి ఆయన కా పదవి అనుకున్నది కాదు. ఆ విధంగా వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 3 times గెలిచిన. వాళ్ళ మన్ననాలు పొందిన, నేను వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన్ననాలు పొందిన. అక్కడ బిల్డింగ్ కూడా 5th floor కంప్లీట్ చేయటం, అవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు కూడా దాన్ని అభివృద్ధి చేయటం కూడా జరిగింది. ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఎప్పటి నుంచి మీరు చెప్పాను కదా, 1972 స్టూడెంట్ నుంచి కాంగ్రెస్ అన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం అప్పుడే తీసుకున్నా. తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే 1981లో నేను ఫస్ట్ టైము నేను కార్పొరేటర్గా ఎన్నికో కౌన్సిలర్గా, కౌన్సిలర్ 1980. అప్పుడు అంజయ్ గారు ముఖ్యమంత్రి. అంజయ్ గారు ఏం చేసిందంటే ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా పార్టీ బేసిస్ కాకుండా ఎలక్షన్స్ జరుపుతానమని డిసైడ్ చేసిండు. అప్పుడు నేను అందరు కూడా ఇండిపెండెంట్సే, పార్టీ సింబల్ మీద ఎవరికి పోటీ లేదు. ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో, నాట్ ఓన్లీ తెలంగాణ, అప్పుడు అంజయ్య ముఖ్యమంత్రి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో నేను మా డివిజన్ 81లో నేను కౌన్సిలర్గా అత్యధిక మెజార్టీతో నేను గెలవడం జరిగింది. పార్టీ గుర్తు మీద కాదు, పార్టీ గుర్తు మీద ఎలక్షన్స్ లేవు. అప్పుడు లేవుగా, ఎవరిని 5 years టర్మ్ 7 years 5 years. మరి మీకు ఫండ్స్ వచ్చినాయా? మీకు డెవలప్మెంట్ ఎట్లా చేసినప్పుడు ఫస్ట్ టైం కౌన్సిలర్? 1981 లోపట అప్పుడు ఫండ్స్ కొద్దిగా ఉండేది. అయినా కూడా నేను తీవ్రంగా ప్రయత్నం చేసి
ఇప్పుడు ఏ వాడ సార్ మీరు అప్పుడు? అప్పుడు ఈ పిన్నావారి స్ట్రీటు, ఈ చెమను, షేర్పుర, మస్తాన్ మండల్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మస్తాన్ మండల్ అని ఒక ఏరియా మీకు చెప్తా. అక్కడ పైప్ లైన్ లేదు, కాపువాడ దాని పక్కనే ఉండే, పైప్ లైన్ లేదు, రోడ్డు లేదు, స్తంభాలు లేవు, లైట్ లేవు, ఏం లేవు. 81లో నేను కౌన్సిలర్ గెలిచినాక ఆ ఏరియా మొత్తం డెవలప్ చేసిన. వాటర్ పైప్ లైన్ వేయించినాం, రోడ్స్ వేయించినాం, స్తంభాలు వేసి లైట్లు పెట్టించినాం. ఆ రోజులలో కూడా ఎవ్వరు చేయనంత డెవలప్మెంట్ దాన్ని నేను చేయడం జరిగింది. 3 times సార్ మీరు కౌన్సిలర్ గా? నేను 2 సార్లు కౌన్సిలర్ గా గెలిచాను, 2 సార్లు కార్పొరేటర్ గెలిచాను. 2 times 4 times టోటల్ 4 times ప్రజాప్రతినిధిగా సీక్రెట్ బ్యాలెట్ లో నేను గెలవడం జరిగింది. సార్ ఈ 4 సార్లు గెలిచారు కదా కౌన్సిలర్ గా, కౌన్సిలర్ అండ్ కార్పొరేటర్ గా. మీకు అంటే చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి డెవలప్మెంట్ ఇక్కడ ఏంటిది? చిరస్థాయిగా డెవలప్మెంట్, ఎస్, నేను మేయర్గా చేసింది చాలా తక్కువ సమయం. నేను మేయర్ చేసినప్పుడు కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండే. తర్వాత నేను దిగిపోయే సమయాన్ని కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నది. నేను పదవి స్వీకారం 2019లో నేను మేయర్ అయినా. 2019లో మేయర్ అయినా, 2021లో నాది కంప్లీట్ అయిపోయింది. నేను 2019లో అప్పుడు పసునూరు దయాకర్ ఎంపీ ఎలక్షన్స్ కోడ్ ఉండే. నేను 21లో ఎప్పుడైతే నేను దిగిపోయే టైం వచ్చిందో అప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండే. అంటే అది కూడా డిస్టర్బెన్స్. ఈ 2 డిస్టర్బెన్స్ మధ్యలో ఒకటి ఇది ఉండే, ఏదంటే కరోనా కూడా వచ్చింది. కరోనా తోటి కొంత డిస్టర్బెన్స్. ఇవన్నీ ఉన్నా కూడా కనీ విని ఎరగని రీతిలో ఆ 2 సంవత్సరాలలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. యాజ్ ఎ మేయర్గా కొన్ని ఉదాహరణలు చెప్తా. రైట్, నాకు ఫస్ట్ ఇది చెప్పండి. 4 సార్లు అంటే కౌన్సిలర్ అండ్ కార్పొరేటర్ గా, 2 సార్లు కౌన్సిలర్, 2 సార్లు కార్పొరేటర్. చిరస్థాయిగా డెవలప్మెంట్ చెప్పుకునే ఒక పని అదే చెప్తున్నా, ఆ విషయాలే చెప్తున్నా. ఇప్పుడు అనేకమైనటువంటి ఈ డెవలప్మెంట్తో పాటు అన్నా నమస్తే, కొన్ని క్లిష్టమైన సమస్యలకు నేను పరిష్కారం చూపడం జరిగింది. ఒకటి ఉదాహరణకు సీకేఎం కాలేజ్, ఏబీబీ జూనియర్ కాలేజ్, ఈ 2 కాలేజీలు. నాది మేయర్ పదవి దాదాపు దగ్గర పడతా ఉన్నది. ఈ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్, కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ నా ఛాంబర్కి వచ్చేసి నాతో ఏం చెప్పిందంటే, చాలా వాళ్ళ ఫేసులు చూడగానే ఏదో విచారంగా ఉన్నట్టు అనిపించింది. ఏంది అని అడిగేది ఉంటే ఏం చెప్పాలి సార్, మున్సిపాలిటీ నుంచి మాకు నోటీస్ వచ్చింది, వారం 10 రోజులు టైం ఉన్నది, ఇంకా పెండింగ్ మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోయేది ఉంటే ఆ బిల్డింగ్స్ను మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎంత డ్యూ ఉన్నారని నేను అడిగిన. ఎంత డ్యూ ఉన్నారంటే ఏబీబీ జూనియర్ కాలేజ్ దాదాపు 80 లక్షలు, 80 లక్షలు, సీకేఎం కాలేజ్ కూడా 80 లక్షల పైన, అంటే 1,60,00,000. ఎన్నేళ్ళ నుంచి మీరు డ్యూ ఉన్నారని నేను అడిగేది ఉంటే దాదాపు ఇది 40 ఏళ్ళ నుంచి నడుస్తాను. మరి 40 ఏళ్ళ నుంచి ఏం చేసిన, మీరు ఏమన్నా కంప్లైంట్ ఇవ్వలేదా, ఏమన్నా పర్సుయేట్ చేయలేదా అంటే, సార్ మేము అందరు ఆఫీసర్స్కి ఇచ్చినాం, అందరు రాజకీయ నాయకులకు ఇచ్చినాం, మా ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాలేదని చెప్పినాం. ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే నేను మీరు ఇచ్చిన పిటిషన్ ఏమన్నా ఉన్నదా అంటే ఉన్నదని చెప్పేప్పుడే నాకు తెచ్చిచ్చింది పిటిషన్. అబ్బా తొందరనే తెచ్చి, ఒకటి కాదు సార్ ఇంకా చాలా పిటిషన్స్ ఉన్నాయి అని అన్నారు. ఎందుకట్లా అంటే వాళ్ళు ఒకటి చెప్పిండ్రు, ఎక్కడ పిటిషన్ ఇచ్చినా మళ్ళీ సరిపోతే అది ఎక్కడో దొరుకుతలేదబ్బా మళ్ళీ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు, అందుకని అని చెప్పింది. ఇమీడియట్ నేను ఏం చేసినంటే అప్పుడు మాకు అడిషనల్ కమిషనర్ నాగేశ్వరరావు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అడిషనల్ కమిషనర్ నాగేశ్వరరావు తోటి మాట్లాడి మన దగ్గర కూడా ఫైల్ ఉందా అంటే ఆయన తెలుసుకొని ఉన్నదని చెప్పిండు. ఆ ఫైల్ కూడా నాకు పంపంటే పంపిండ్లు. నేను వారికి ఒకటే చెప్పిన, 40 ఏళ్ళ నుంచి ఇది జరగలేదు, నాకు కనీసం 4-5 రోజులైనా టైం ఇవ్వాలి, అవన్నీ స్టడీ చేయాలి, నేను ఒట్టిగా ఇప్పటిదప్పుడు నేనేం చేయలేనని చెప్పి నేను తీసుకున్నా. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అది రాత్రి 2-1:30 ప్రాంతం వరకు ఆ ఫైలు
వర్డ్ టు వర్డ్ స్టడీ చేసిన మీరే? నేనే. మరి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? అంటే మీరు ఎవరైనా మనిషిని పెట్టి ఎట్లా కాదు, చేస్తే అది వేస్ట్. వాళ్ళు చేస్తా అంటే తీసి పక్క పడేస్తారు, చేయరు వాళ్ళు. చేసి ఆఖరికి దాంట్లో ఒకటి దొరికింది నాకు, ఒక జీవో నెంబర్. అది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటిది జీవో. ఆ జీవోలు ఏముందంటే ప్రభుత్వముతోటి నడపబడుతున్నటువంటి విద్యా సంస్థలకు ఆస్తి పన్ను చట్టం వర్తించదు. పాయింట్ అది, పాయింట్ ఏ. సెకండ్ ఏంటంటే ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడుస్తున్నటువంటి ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజెస్ కూడా ఆస్తి పన్ను చట్టం వర్తించదు. క్లియర్గా మెన్షన్ చేసి, వెరీ క్లియర్ చెప్తా. దాని తర్వాత ఏంటంటే పొరపాటున ఆస్తి పన్ను విధించినా కూడా దానిని రద్దు చేసే అధికారం స్థానిక సంస్థలకే ఉండదు. అంటే అది అండర్లే ఇంపార్టెంట్ అన్నిటికంటే అది. సపోజ్ వేసినా కూడా రద్దు చేసే అధికారం మాకే ఉంటుంది. మళ్ళీ మేము గవర్నమెంట్ పంపుడు, వాళ్ళు ఇచ్చుడు, అదంటే జరగని పని అది. మంచిగా దొరికింది, హాయిగా నిద్రపోయినా. తెల్లారి మార్నింగ్ పమిలా సత్పతి, అప్పుడు ఐఏఎస్ కలెక్టర్ గారు, ఆమె ఫోన్ చేసిన, మేడం ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెడతా, మీరు ఏ టైంకు రాగలుగుతారు, నాకు ఎప్పుడు టైం ఇవ్వగలుగుతారంటే, సార్ నేను 11:30 వరకు వస్తాను, నేను కొంచెం వేరే ఫైల్స్ గిట్ట చూస్తాను. ఓకే అండి, నేను అందరినీ కూడా పిలుస్తా, రెవెన్యూకి సంబంధించింది మేడం అంటే సరే అన్నది. అప్పుడు అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్స్, అసిస్టెంట్ కమిషనర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ట్యాక్సేషన్ ఆఫీసర్, వీళ్ళందరినీ పిలిచి ఒక ఎమర్జెన్సీ మీటింగు 11:30 ఆమెకు చెప్పిన కదా, వాళ్ళకు 11 o'clock చెప్పిన. అందరు వచ్చి కూర్చున్నారు మొత్తం మంది. నా ఛాంబర్లో కూర్చున్నాక ఆ జీవో తీసిన, వీళ్ళ లెటర్ తీసిన, ఒక గంట సేపు అక్కడ మీటింగ్లో అభిప్రాయాలు అన్నీ తెలిసి ఇనానమస్గా రిజల్యూడ్ ఈ 85 లక్షలు 85 కోటి 60 లక్షలు ట్యాక్స్ మాఫ్. వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ విత్ యువర్ సైన్. ఎస్, జస్ట్ సైన్. గంతే, అందరం సంతకం పెట్టినాం, కమిషనర్ యాక్సెప్ట్ చేసింది. యాజ్ పర్ లా, మేమేం కొత్తగా మా ఇష్టం ఉన్నట్టు కాదు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి దాని మీద పట్టించుకోలే. ఫామ్ తీస్తారు, కంప్లైంట్ ఇస్తే తీస్తారు, పక్క అయ్యేదా పోయేదా అని పక్క పడేస్తారు. దే వాంట్ టు టేక్ కేర్. దాని మీద కేర్లెస్. నిజంగా దాని మీద కేర్ తీసుకునేది ఉంటే ఆ సమస్య ఎప్పుడూ సాల్వ్ అయిపోయి. ఇంత ఇది కాకపో. నేను చేయలే. మొత్తం రద్దు, ఫర్దర్ ట్యాక్స్ వసూలు చేయాల్సిన అవసరం లేదు, అది కూడా రాపించాను. ఫర్దర్ నో ట్యాక్స్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇది ఏ సంవత్సరంలో ఈ మిరాకిల్ జరిగింది? 2020 జస్ట్ 5 years back. ఓకే ఓకే, రైట్. అయితే ఇది అయిపోయిన తర్వాత ఆమెను అడిగిన, మేడం మీరు లెటర్ తయారు చేసి నాకు ఇస్తే మనం రేపొద్దున వాళ్ళకి ఇచ్చేద్దామని. తెల్లారి మార్నింగ్ వాళ్ళను ఎన్నింటికి రమ్మనాలంటే మీరు 11 వరకు రమ్మనండి, ఇద్దరం కలిసి ఇచ్చేద్దామని అనుకున్నాం. మార్నింగ్ ఆమె నాకు ఫోన్ చేసింది, హైదరాబాద్ నుంచి కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ వస్తాను, కమిషనర్ ఎమర్జెన్సీలో కలెక్టర్ ఆఫీస్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం, నేను రాలేను అని అన్నా. మరి రాలేదు అంటే మరి మళ్ళీ వేరే టైం పెట్టి చెప్దామంటే వద్దు, ఆల్రెడీ మీరు చెప్పింది కదా, మీరు ఇవ్వండి అని అన్నా. సరే అని నేను వాళ్ళకి ఫోన్ చేసిన, అందరు వచ్చేసిండు. వాళ్ళకి కాగితం ఇచ్చిన. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్లా నోర్లేలా పెట్టుకున్నారు. 40 years నుంచి ఏదైతే జరగని పనో మనం చేసినాం. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్. ఫర్దర్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, మొత్తం మాఫ్ అయిపోయింది, నిశ్చింతగా పడుకోవచ్చు విద్యా సంస్థలు. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత అదే కాలేజీలో ఏమైంది, ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగితే ఉపరాష్ట్రపతి ఆయన వచ్చాడు, వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చాడు. వెంకయ్య నాయుడు వచ్చేస్తే సరే బై వర్చ్యూ ఆఫ్ మేయర్ కనుక నేను కూడా ఆయన పక్కన కూర్చోవడం జరిగింది. అది అయిపోయింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు పాత విద్యార్థులు ఉంటారు కదా, పూర్వ విద్యార్థులు, ఈ పూర్వ విద్యార్థులు వాలంటరీగా స్పాంటేనియస్గా వాళ్ళు డొనేషన్స్ డిక్లేర్ చేసుకున్నారు. అప్పుడు ఏంటంటే ఒక ప్లాటినం జూబిలీ బ్లాక్ కట్టాలని డిసైడ్ అయిపోయింది. అది అయిపోయింది. తర్వాత ఈ లోపల నా పదవి అయిపోయింది, నేను మేయర్గా దిగిపోయినా. మళ్ళీ ఈ బ్యాచ్ వచ్చింది నా దగ్గరికి, మళ్ళీ వస్తాను లేదు, ఆల్రెడీ నా పదవి లేదు ఏం లేదు అని అనుకున్నా. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకేంది మీ పనులు అయిపోయినాయి కదా అంటే, లేదు సార్ మాకు ఇంకొక
సమస్య ఇంకా సారీ ఇంకా పూర్తిగా పదవి అయిపోలే. పూర్తిగా ఇది అయిపోయిన తర్వాత పదవి ఇక దగ్గర ఇంకా 4-5 రోజులు 3 రోజులు ఉంటుంది కావచ్చు, వారం రోజులు ఉంటుంది. అప్పుడు వచ్చింది, తర్వాత కూడా వచ్చిండ్రు. అప్పుడు వచ్చి ఏమడిగినంటే ఈ ప్లాటినం జూబ్లీ బ్లాక్కు మున్సిపల్ పర్మిషన్ ఇస్తలేరు, మున్సిపల్ పర్మిషన్ ఇవ్వట్లేదు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను, వాళ్ళు ఇవ్వట్లేదంటే ఇక నా దగ్గరకు వచ్చేది ఉంటే ఆయన సిపి అంటే సిటీ ప్లానర్ అంటారు, ఆయనే అందరికంటే హైయెస్ట్ అథారిటీ టౌన్ ప్లానింగ్లో. ఆయనే అడిగేది ఉంటే సార్ కొన్ని సమస్యలనే దానికి మేము ఇవ్వలేము అది అంటే, కాదబ్బా అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటు, ఎంతోమంది 100 మంది విద్యార్థులు యూస్ఫుల్, మనం ఇవ్వాలి అంటే ఇక ఆయన అన్నారు సార్ మీరు ఎండార్ చేస్తే నేను ఇస్తా, బాధ్యత మీది ఉంటుంది అంటే నో ప్రాబ్లం అన్న, నాదే రెస్పాన్సిబిలిటీ అని ఎండార్ ఇచ్చిన సాయంత్రం వరకు వాళ్ళకి ఇచ్చేసాను. ఇది జరిగింది. ఇక నా పదవి అయిపోయాక వాళ్ళు వచ్చిందని చెప్పిన కదా, వాళ్ళు వచ్చి ఏం సంగతి అనేది ఉంటే ఒక ఇన్విటేషన్ కార్డు పట్టుకొని వచ్చింది. ఏంటిది ఇన్విటేషను అని అంటే, సార్ మీరు ఈ తారీఖు నాడు మీరు వరంగల్నే ఉంటారని మీ మెసేజ్ చెప్పింది నాకు, ఫౌండేషన్ స్టోన్ ఉన్నది, మీరు ఆ కార్యక్రమానికి రావాలంటే సరే తప్పకుండా వస్తాను. కార్డు తీసిన ఫౌండేషన్ స్టోన్ బై గుండా ప్రకాష్ రావు ఎక్స్ మేయర్ అని ఉంది. సర్ప్రైజ్ అయ్యా, అరే నా పేరు ఏందబ్బా, పదవులలో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయాలి కదా, మీరు నా పేరు రాసింది లేదంటే, లేదు సార్ మీరు ఏమీ దీని మీద కామెంట్ లేదు, మీరే మాకు ముఖ్య అతిథి, మీ ద్వారానే మాకు ఇన్ని పనులు అయినాయి, మాకు వేరే పనులు చేసిన వాళ్ళు లేరు అన్న. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు సీకేఎం కాలేజ్ కానీ ఏవివి జూనియర్ కాలేజ్ ఎవరిని అడిగినా ఈ వాస్తవాలు చెప్తారు. ఇది ఒకటి. ఇక సెకండ్, నేను మేయర్ ఉన్నప్పుడు లక్ష్మీ మెగాటౌన్ దేశాయపేట దగ్గర లక్ష్మీ మెగాటౌన్ అని ఉన్నది. అది లేఅవుట్ అప్రూవల్ చేసినటువంటి అభివృద్ధి చేయబడినటువంటి అది, అక్కడ హౌజెస్ కట్టుకున్నారు, లేఅవుట్ అప్రూవ్డ్ ప్లాట్స్ హౌజెస్ కట్టుకున్నారు. వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీధి దీపాలు ఏదైతే ఉన్నదో ఆ బిల్లు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ సొసైటీకి వస్తుంది, కోఆపరేటివ్ వాళ్ళది సొసైటీ ఉంటుంది కదా, వాళ్ళ పేరు మీద వస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు కట్టాలి కదా, మేము ఎందుకు కట్టాలి అంటే ఎవ్వడు పట్టించుకుంటారు వాస్తవంగా. అనేక సంవత్సరాల నుంచి వాళ్ళే కట్టుకుంటాను, ఇంటింటికి చందాలు వసూలు చేసి కట్టుకుంటా ఉన్నాను. ఈ సమస్య ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో మళ్ళీ నేను ఇప్పుడు అందరికీ తెలుసు, ద బేసిక్ ఎమ్యూనిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద లోకల్ బాడీస్, ఐదర్ ఇట్ ఈస్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ గ్రామ పంచాయత్స్. యాక్ట్ లోకల్ బాడీసే బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని ఇది చాలా తప్పని చెప్పి నేను అప్పుడు కూడా మళ్ళీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి టౌన్ ప్లానింగ్ వాళ్ళను ఇక అందరూ దాని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు 2 కాలువలు దీంట్లో అన్నీ కలిపి వాళ్ళది పెట్టి ఒకటే ఇనానిమస్ రిజల్యూషన్ ఏంటంటే, ఇక నెక్స్ట్ మంత్ నుంచి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. అన్నిసారి చేసినాం, వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేసినాం, కథ అయిపోయింది. దే ఆర్ వెరీ హ్యాపీ. లేకపోతే నెల కొన్ని వేల రూపాయలు వాళ్ళు వీధి దీపాల ఛార్జ్ వాళ్ళు కట్టుకునేది, ఇప్పుడు దే ఆర్ నాట్ పేయింగ్. ఇవన్నీ నేను చెప్పేటి అన్నీ ఇప్పుడు చెప్తున్నా కదా, ఇవన్నీ ఒక మిరాకిల్స్. అంటే మన శ్రద్ధ అనేది ఉండేది ఉంటే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా మనము ప్రజలకు సాయం చేసే అవకాశాలు ఉంటాయి. ఈ 2 ఇంకొకటి చెప్తా. ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బట్ల బజార్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఇటుపక్క వెనుకకు జరగాలి. వెనుకకు జరగాలంటే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అంతకుముందే శాలిని మిశ్రా ఆమె కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆమె కమిషనర్గా ఉన్నప్పుడే, కలెక్టర్గా కూడా కాదు, ఆమె మున్సిపల్ కమిషనర్గా చేసినప్పుడే సెట్ బ్యాక్ అయిండ్లు, 90 పైసా కాంపెన్సేషన్ ఇవ్వలే ఆమె, వీళ్ళు కూడా అడగలే. కానీ ఈసారి సెకండ్ టైం పోయిన తర్వాత వాళ్ళ దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి, చాలా వరకు కోల్పోతూ ఉన్నారు. ఒక 9,80,00,000 రూపాయలు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇస్తే మేము సెట్ బ్యాక్ అవుతాం, లేకపోతే కామని చెప్పి కూర్చున్నారు. వ్యాపారం లేదు, చిన్న ఒక ఆటో పోయేటట్టు లేదు, ఒక సైకిల్ పోయేటట్టు లేదు, నడుచుడే ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉండే. మరి దానికి ఏం చేయాలి అంటే అది ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బై రోడ్స్ అండ్ బిల్డింగ్ R&B డిపార్ట్మెంట్, నాట్ మున్సిపల్ కార్పొరేషన్. R&B డిపార్ట్మెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. R&B డిపార్ట్మెంట్ మరి వాళ్ళు కూడా వ్యాపారస్తులు. ఇక నేను నాయకుల పేర్లు చెప్పగాని అందరి దగ్గర తిరిగిండ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అన్ని ఎన్ని దిక్కులు తిరగాలో అన్ని దిక్కులు తిరిగింది. ఎక్కడ వేసినా కొంగడు అక్కడనే.
ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిందో దాని మీద కూడా నేను సీరియస్గా చేసి స్టడీ చేసిన. ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి పోయినా ఈ విషయంలో. కేటీఆర్ దగ్గరికి పోయి అప్పుడు ఎందుకంటే మున్సిపల్ శాఖ మార్చుడు ఆయనే ఉన్నాడు కనుక కీ పర్సన్ ఆయనే కనుక పోయేది ఉంటే ఆర్ఎండ్బిలో పైసలే లేవు, వాళ్ళ బిల్లులు ఇస్తాలేం, ఆర్ఎండ్బి నుంచి ఎక్కడిస్తాం, మాకు డబ్బులు లేవు, నువ్వు ఎప్పటికొస్తే పైసలు తప్ప నీకు ఏది లేదు, అది దాన్ని కోపడ్డాడు. నన్ను అందరి ముందంటే కోపడ్డాడు. సరే సార్, నా గురించి నేను అడుగుతాలేను, ఇది పబ్లిక్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ, రేపు రాబోయే ఎన్నికలల్లా ఇది సాల్వ్ చేయకపోతే ఇది చాలా ప్రతిపక్షాలు హైలైట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుందని, నువ్వు ఏదన్నా చేయని మా దగ్గర డబ్బులు ఇవ్వను. ఇక నేను ఒకటి చెప్పిన, సార్ నేను యాక్చువల్గా ఏంటంటే అప్పుడు కూడా స్టడీ చేస్తే మున్సిపాలిటీస్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్, స్టేట్ తెలంగాణ రాష్ట్రమే కదా ఇది కూడా, ఇది గవర్నమెంటు, అది కూడా ఆర్ఎండ్బి కూడా గవర్నమెంటు, రెండు కూడా ప్రభుత్వ శాఖలే. ఓ శాఖ నుంచి ఓ ఫండ్స్ దానికి డైవర్ట్ చేయొచ్చు, ఈ అవకాశం ఉన్నది కనుక నేను మున్సిపాలిటీ నుంచి ఫండ్స్ డైవర్ట్ చేస్తా, వాళ్ళకి ఇప్పిస్తాను అన్న. అంటే అరే మున్సిపాలిటీ 10 కోట్లు ఇవ్వగలుగుతాను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, సార్ మా తిప్పలేమో మేము పడతాం, మేము డబ్బులు ఇస్తాం వాళ్ళకు అని చెప్పేది ఉంటే ఆయన మీరు డబ్బులు ఇచ్చినాక మాకు సమస్య అరవింద్ అని ఉన్నాడు అప్పుడు, అరవింద్ కుమార్ అప్పుడు చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆయనను అడిగేది ఉంటే వాళ్ళు ఇస్తా అంటే మనకేం సార్, మనం ఇవ్వచ్చు, మున్సిపాలిటీ నుంచి కూడా ఇవ్వచ్చు, దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, మనం కలెక్టర్ తోటి మాట్లాడి సరిపోతాను. కలెక్టర్ తోటి మాట్లాడైపోయింది, తర్వాత యాక్సెప్ట్ చేసిండ్రు. మున్సిపాలిటీ నుంచి ఇక మా తిప్పలేమో పడ్డాం, 9,80,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ అజెండాలో పెట్టి రిజల్యూషన్ పాస్ చేసి 9,80,00,000 రూపాయలు ఆర్డీఓకి ట్రాన్స్ఫర్ చేసిన. మున్సిపల్ ఫండ్స్ ఓకే ఇవ్వాల్సింది ఆర్ఎండ్బి. అది పాసిబుల్ ఎట్లయింది అంతే. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము రాసినాం ఆర్ఎండ్బికి, ఇప్పుడు ఆర్ఎండ్బి మీరు ఇన్ని కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి రీఫండ్, వాళ్ళకు నష్టపరిహారం. మీరు ఇవ్వకపోయేది ఉంటే మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము ఇస్తాం, మరలా మీరు మాకు వాపస్ ఇవ్వాలి. వారం 10 రోజులల్లా ఈ కండిషను మీరు యాక్సెప్ట్ చేసిన లెటర్ పంపగలరు. మీరు మీ నుంచి లెటర్ మాకు రాకున్నా కూడా మీరు అంగీకరించినట్టు మేము భావించి ఈ కార్యక్రమం చేయగలం. అంటే అది మీ ఇష్టమేనా? మా ఇష్టమే కాదండి, ఆయన యాక్సెప్ట్ చేసిండు కదా కేటీఆర్ యాక్సెప్ట్ చేసి కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. అది ఉన్నది కనుకనే మేము చేసినాం, లేకపోతే నేను రాస్తే వాళ్ళు ఇచ్చాడు అనేది ఆల్రెడీ నేను చెప్పిన కేటీఆర్ కలిసి కేటీఆర్ గారు మీ మీద కోపడ్డారు అది అన్నారు. కానీ ఆయన చెప్పినాక అరవింద్ కుమార్ తో డిస్కస్ చేసిండు కదా, అరవింద్ కుమార్ అప్పుడు కూడా యాక్సెప్ట్ చేసిండు కదా, కలెక్టర్ తోటి మాట్లాడిండు విషయాలని చెప్పి. ఏ సంవత్సరంలో జరిగింది ఇది? ఇవన్నీ కూడా అప్పుడే 1920 మేయర్ ఉన్న పీరియడ్లోనే, మేయర్ తర్వాత మనం ఏం చేయగలుగుతాం. సో ఆ పైసలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, అందరికి కూడా 9,80,00,000 ఇచ్చినాం. అంతకుముందు ఒకరిద్దరు అప్లై చేయని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చేసినాం. దాదాపు 11 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చినాం. రోడ్ ఎడల్పోయింది, అక్కడ రోడ్ వేయించినాం, డ్రైనేజ్ డెవలప్ చేసినాం, దానికి లైటింగ్ పెట్టించినాం. టుడే వండర్ఫుల్గా బిజినెస్ నడుస్తాను, ఎంతోమందికి ఉపాధి లభించింది. దట్ హ్యాస్ బీన్ డన్ బై మీ. గ్రేట్ సార్. నిజంగా మీరు చేసిన అచీవ్మెంట్స్లలో షార్ట్ టైంలో. అవును. మీకు ఏమైనా లీగల్గా మీకు ఎవరైనా అడ్వకేట్ ఏమైనా ఉన్నారా? నాకు లీగల్ అడ్వకేట్ ఎవరు లేరు. నాకు ఏది ఉన్నా కూడా నేనే చదువుతా, కాకపోతే నేను సలహాలు తీసుకుంటా, వేరే వాళ్ళతో మ్యాటర్ గ్యాదర్ చేసుకుంటా. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా చేసిన యాక్టివిటీస్ అన్ని లీగల్ కి సంబంధించినవి, అందుకనే నేను క్వశ్చన్ వేస్తాను. నాకు లీగల్ కాదు కానీ కొద్దిగా లీగల్ నాలెడ్జ్ ఉంది. ఇంకొకటి చెప్తాను మీకు, ఇంకొకటి పెద్ద మీరు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నెలకు 88 లక్షల రూపాయలు కరెంట్ బిల్ వస్తాను, 88 lakhs పర్ మంత్. దేనికంటే స్ట్రీట్ లైట్స్, ఈ రిజర్వాయర్స్లలో పంపింగ్ వాడింది. అయితే ఒకసారి దాన్ని రివ్యూ చేస్తే తగ్గుతుంది అని కొంతమంది ఆఫీసర్స్ నాకు అడ్వైజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ చేద్దాం, మనం చూద్దాం అని రివ్యూ చేసి ఒక రిజర్వాయర్ పైన, అంటే దాన్ని వాటర్ ట్యాంక్ అంటారా ఏమంటారు మీరు, రిజర్వాయర్, అక్కడి నుంచి వాటర్ పంపింగ్ అవుతా అంట స్ట్రీట్స్. ఇప్పుడు చార్బౌలి రిజర్వాయర్, దేశాయపేట రిజర్వాయర్, వడ్డపల్లి రిజర్వాయర్, ఇవన్నీ రిజర్వాయర్స్ అంటారు. అక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి. ఆ నీళ్లను మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తారు.
మోటార్ల ద్వారా పైకి ఎక్కిస్తారు. అట్లా అయితే ఇప్పుడు 250 HP అట్లా కూడా ఉంటాయి మోటార్స్, పెద్ద పెద్ద. దాని గురించి అడిగేది ఉంటే 1 అవర్కు దీని పంపింగ్ కెపాసిటీ ఎంత సార్? 1 అవర్కు 10,000 లీటర్స్. మరి 1 అవర్కు 10,000 లీటర్స్ అవుతుందంటే కాదు, 5,000 లీటర్లు అవుతుందండి. మరి 5,000 లీటర్లకు 10,000 లీటర్లకు కరెంట్ బిల్ అయితే వస్తుంది, డబుల్ కరెంటు మనకు. తర్వాత లైట్స్, స్లమ్స్ గిట్టపోతే అప్పటికి కూడా కొన్ని దిక్కుల సోడియం వేపర్ ల్యాంప్లు అంటే ఎందుకంటే ఎర్రగా లైట్లు వెలిగేటి దాన్ని సోడియం వేపర్ ల్యాంప్స్ అంటారు. తర్వాత తెల్లగా వెలిగేటి మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అంటారు. ఎల్ఈడి కాదు, ఎల్ఈడి లేటెస్ట్. ఇప్పుడు ఆ సోడియం వేపర్ ల్యాంప్స్ లేవు, మెర్క్యూరీ ల్యాంప్స్ లేవు, లేటెస్ట్ టెక్నాలజీ ఎల్ఈడి. అర్థమైందా? ఎల్ఈడి బల్బ్స్ రీప్లేస్ చేస్తే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది అని మొత్తం స్లమ్స్ తిరిగి ఒక 40 days ఈ టైం తీసుకొని దీని మొత్తం ప్రాజెక్టు యాక్షన్ ప్లాన్ విత్ ఇన్ 40 days కంప్లీట్ చేయాలి. చేసేసినాం. 88 లక్షల రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లు 43 లక్షలు వచ్చింది నెక్స్ట్ మంత్. రియల్ అండి. నా మ్యాగజైన్ ఉన్నది, ఇస్తా మీకు. నా మ్యాగజైన్ ఇస్తా, దాంట్లో అన్ని వర్డ్స్ ఉన్నాయి, ప్రింటెడ్ వర్డ్స్ ఉన్నాయి. ఆల్ ఇండియాలో ఒక సింగిల్ అవార్డు వచ్చింది మనకు, ఎక్సలెన్స్ అవార్డు దీని మీద. ఆల్ ఇండియాలో వీ గాట్ ఏ అవార్డ్. వీ హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు మున్సిపల్ ఎంప్లాయీస్ అడిగినా చెప్తారు కరెంటు బిల్లు గురించి. 50% పైన మనం తగ్గించగలిగినాం. బికాస్ వీటన్నిటిలో కూడా కాన్సన్ట్రేషన్. ఇదంతా మీకు మున్సిపల్ దాని గురించి చెప్తున్నా. అదే విధంగా ఈ వైశ్య సంఘం గురించి చెప్పాలంటే కూడా చాలా ఉంది, మరి అదొకసారి చేయండి. సార్ ఇప్పుడు మీరు అంటే 2 సార్లు కౌన్సిలర్, 2 సార్లు కార్పొరేటర్, ఒకసారి మేయర్ కదా. మీ డివిజన్ ఉంటుంది కదా, ఆ డివిజన్లో ఏం చేసిళ్ళు? ఆ డివిజన్ లోపల కూడా నేను చెప్పిన 1981లో పైప్ లైన్లు లేవు, రోడ్లు లేవు, లైట్ లేని ఆ రోజులలో నేను వేయించిన. ఆ అభిమానంతో మళ్ళోసారి డ్రైనేజ్ ఆల్సో మళ్ళీ నన్ను మళ్ళోసారి కౌన్సిలర్ గెలిపించింది. కార్పొరేటర్ కూడా అట్లనే నా డివిజన్లో 4 సార్లు కూడా ఏసారి ఓడిపోలేదు, 4 సార్లు నేను గెలవటం జరిగింది. మధ్యలో 2 సార్లు లేడీస్ రిజర్వేషన్ అయింది కనుక నేను కాంటెస్ట్ చేయలేదు. సో దట్ ఈస్ ద థింగ్. మొన్న మేయర్ అయినప్పుడు కూడా ఇంచు టు ఇంచు డెవలప్ చేసినాం మా దాంట్లో. మేయర్ అయినప్పుడు ఇంకొకటి ఏంటంటే వరంగల్ నగరం లోపల ఏ మేయర్ కూడా టెంపుల్స్ కానీ మస్జిద్ చర్చిలకు కానీ ₹1 ఇచ్చింది లేదు. నేను ఒక 100 crores ఇచ్చాను టెంపుల్స్, మస్జిద్, చర్చెస్ అన్ని కలిపి. ఎక్కువ మన టెంపుల్స్ ఎక్కువ ఉంటే కనుక మేజర్ షేర్ అనేది పొందుతారు. గోవిందరాజుల గుట్టు ఉందండి, ఆ పైన లైటింగ్ 26 లక్షలు 32 లక్షలు అయింది అప్పుడు. ఇప్పుడు గోల్డ్ కలర్ అది మెరుస్తాను, అది మీరేనా? నేను చేయించింది, అది నేను చేయించింది. ఇప్పుడు మున్సిపాలిటీ ముందట ఉన్న పెట్రోల్ బంక్ అప్పుడు మేము శాంక్షన్ చేసింది. పెట్రోల్ బంక్ కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే 1, 2 కాదు, మీకు పొద్దున్న సాయంత్రం వరకు మున్సిపాలిటీ చెప్పగలుగుతాను నేను. సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉంటుంది, కోఆప్షన్ మెంబర్స్. నేను రాకముందు ఉన్న మేయరు కోఆప్షన్ ఎన్నికలు పెట్టలే. నేను వచ్చినాక 6 నెలల్లో కోఆప్షన్ ఎన్నికలు పెట్టినా ఒక 5 కోఆప్షన్ మెంబర్స్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది మళ్ళీ ఎలక్షన్స్ పెట్టలే. మేయర్ తలుచుకుంటే అవుతుందా? ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా, బేసికల్లీ మీరు ఎన్ని పార్టీలు చేంజ్ చేసిళ్ళు? నేను 1972లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూస్గా అధికారం ఉన్నా లేకున్నా ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎప్పుడైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి 2001 ఆయన పెట్టినప్పుడు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను అప్పుడు కూడా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా. ఆయన ఆహ్వానం మేరకు నేను కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా నేను జైలు పోవడం జరిగింది తెలంగాణ మూమెంట్లో. కేసులు పడ్డాయి. ఉద్యమం టైంలో నేను జైలు కూడా పోవడం జరిగింది. ఆ తెలంగాణ మీద అభిమానంతో ఇమీడియట్గా సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్లో జాయిన్ అవటం. టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారు చాలా ఇంప్రెస్ అయ్యి సంతోషపడి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నామినేట్ చేశాను. స్టేట్ సెక్రటరీగా నేను 2 terms చేయటం జరిగింది. ఆ తర్వాత నేను ఒకసారి కార్పొరేటర్ గెలవటం, మేయర్ పదవి కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు లభించింది. ఎందుకంటే ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా కూడా వాస్తవాలుగానే ఉంటాయి. అప్పుడు కేసీఆర్ వారు నన్ను మేయర్గా కూడా చేయటం జరిగింది. ఇప్పుడు మీకు కేసీఆర్ గారు మేయర్గా ఆశీర్వదించాలని మీరే అన్నారు.
ఎందుకు సార్ బీఆర్ఎస్ని ఎందుకు వీడిళ్ళు మరలా కాంగ్రెస్ వైపు ఎందుకు వచ్చిందో అసలు ఏం దానికి కూడా ఒక ప్రధానమైన కారణం అప్పుడు ఉన్నటువంటి నరేందర్ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ ఎమ్మెల్యేకు నాకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉండే. ఆయన సో ప్రత్యేకించి నాకు ఏది లేకున్నా కూడా ఆ రోజు పరిస్థితులలో నేను పార్టీ మారేటందుకు కారణమే నరేందర్ గారే కారణమా? అంతే, మెయిన్గా ఉన్న వాస్తవం చెప్పాలి. ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే నరేందర్ గారు అందరితోటి కూడా ఆయనకు అభద్రతా భావం ఏదో నాకు తెలియదు, వీళ్ళు పోటీకి వస్తారేమో అదో ఇదో అని అందరినీ దూరం పెట్టిండు. ఆ విధంగానే నేను మారిన, అట్లా మరి కొంతమంది కూడా మారటం జరిగింది. నన్నపల్లి నరేందర్ గారు ఓటమికి కారణం ఏంటిది? నన్నపల్లి నరేందర్ గారి ఓటమికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. కొన్ని చెప్పండి సార్. అరే కొన్ని అంటే ఇప్పుడు 1,00,000 కారణాలు ఉండొచ్చు, వారితో మీరు సమేతంగా అట్లానే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన ఎలక్షన్లో నాకు ప్రత్యక్ష పాత్ర లేదు. ఆయన ఎందుకు ఓడిపోయింది అనేది నేను చెప్పలేను. తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత, ఓవరాల్గా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చేసింది. కాంగ్రెస్కు అది ప్లస్ పాయింట్ అయింది. అది కూడా మెయిన్ కారణం అని నేను భావిస్తాను. బిఫోర్ ఎలక్షన్స్ ఇంకా కాంగ్రెస్ మళ్ళీ అధికారంకు రాకముందే బిఫోర్ ఎలక్షన్స్ నేను చేయటం జరిగింది. ఓకే, మీరేమైనా ఆశించొచ్చిల్లా కాంగ్రెస్ లోకి? నేను ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. పదవులు అంటే నేను యాక్చువల్గా ఏంటంటే అప్పుడు కొండా మురళీధరరావు గారు మా ఇంటికి రావడం జరిగింది. ఇన్వైట్ చేసిండు, మా ఇంటికి వచ్చిండు, ఇన్వైట్ చేసిండు. నాకు వారు వాగ్దానం చేసిండ్రు. అమ్మ నల్లపోచమ్మ సాక్షిగా కూడా నాకు ఒక మంచి పదవి ఇప్పిస్తాని వారు వాగ్దానం చేయడం జరిగింది. సరిగా అది వాగ్దానం ఏది ఎట్లా ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం, తర్వాత కొండా సురేఖ మేడం కూడా మా ఇంటికి రావడం జరిగింది. సరే, అంటే ఇప్పుడు మీరు అసంతృప్తితో ఉన్నారా? కొండా దంపతులు మీకు ఒకటైతే చెప్పిల్లు మాట, బట్ మీరు ప్రెసెంట్ అయితే ఏ హోదా లేదు మీ కాంగ్రెస్? నా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి హోదా లేదు. అసంతృప్తితో ఉన్నారా? తృప్తి అనేది పక్కకు పెడదాం. అవకాశాలు కూడా రావాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. దానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ నిందించడం కరెక్ట్ కాదు అని నా భావన. రైట్. వరంగల్ పట్టణ ప్రజలకి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా? వరంగల్ పట్టణ ప్రజలకు ఒకటే మెసేజ్ నేను ఇవ్వాలని భావించేది ఏంటంటే, ఎన్నో సమస్యలు ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనము హక్కుల గురించి పోరాడుతూ ఉంటాం, కానీ బాధ్యతలు విస్మరించొద్దు. బై ద సేమ్ టైం మన రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు, మన బాధ్యతలు కూడా మనం గుర్తు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే సమాజము సస్యశ్యామలంగా ఉంటుందని నా భావన. సార్, మీరు 1970s నుంచి రాజకీయాలు చాలా ప్రత్యక్షంగా చూస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా స్టిల్. సార్, అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఏంటి సార్ తారతమ్యం? అప్పటి రాజకీయాలు బెటరా, ఇప్పటి రాజకీయాలు బెటరా? అప్పటి రాజకీయాలు చాలా బెటర్, ఎథిక్స్ ఉండే, మోరల్స్ ఉండేది. ఇప్పటి రాజకీయాలకు అప్పటి రాజకీయాలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఇప్పటి రాజకీయాలకు ఏమైనా వాళ్ళు పదవి పైసలు ఈ రెండు తప్ప వేరే కార్యక్రమం. ఇప్పుడు డబ్బు రాజకీయాలు అంటున్నారు, నిజమేనా? నమ్మొచ్చా దీని? ఈ పేరు కరెక్ట్ అయినా సూటబులా? ఇప్పుడు ప్రజెంట్ డబ్బు రాజకీయాలు అంటున్నారు, ఈ పేరు సూటబులా? డబ్బు రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరికి మనం అంటగట్టలేమండి. ఇప్పటికీ చాలా మంది డబ్బుకు ఆశపడకుండా పనిచేసే నాయకులు చాలా మంది ఉన్నారు. ఏ కొద్ది మంది ఉంటే ఉండొచ్చు, కానీ ఒకటే మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రైట్. మీకు ఎందులో ఎక్కడెక్కడ ఏ రకంగా అవార్డ్స్ వచ్చినాయి? నాకు ఏంటంటే నేను చెట్లు అంటే నాకు బాగా ఇష్టం. నేచర్కు నేను అప్పుడు శాలిని మిశ్రా, దట్ ఈస్ ఐ థింక్ ఇన్ 1994 కావచ్చు, 92. అప్పటి నుంచి కూడా ఈ అన్డెవలప్డ్ ఏరియాస్ స్లమ్స్లల్లో చెట్లను మొక్కలను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేది. ప్రత్యేకించి నాకు ఒకటే, ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలి అనే దాంతో టేకు చెట్ల మీద నేను కాన్సన్ట్రేట్ చేసిన. తర్వాత వాళ్ళు అమ్ముకోవాలి. ఆ టేకు చెట్టు ఇంటికాడ పెట్టేది ఉంటే అది ఒక రాక్షస జాతి చెట్టే. ఒక 1 year కాపాడేది ఉంటే నువ్వు నీళ్లు పోయోగి ఏది పోయోగో అది మంచిగానే పెరుగుతుంది, అడ్డగులు పెరుగుతుంది.
ఓ 10-12 ఏళ్ళు 14 ఏళ్ళ తర్వాత అది అమ్ముకునేది ఉంటే ఓ 50,000 లక్షల రూపాయలు వస్తాయి. ఇట్లా వాళ్ళకు ఉండదు, నాలెడ్జ్ ఉండదని టేకు చెట్లు దాన్ని ఎంకరేజ్ చేయాలని కూడా బాగా ఆలోచించి. మేయర్గా ఉన్నప్పుడేనా? నేను మేయర్ కాదు, అప్పుడు నేను ఓన్లీ ఐఎమ్ ఏ కార్పొరేటర్. అయితే ఒక స్లోగన్ రాసిన, బాగా ఆలోచించి, నాకు కొంచెం దేవుని వలన కొంత రాయగలిగే శక్తి కూడా ఉంది. టేకు వనం భవిష్యత్తుకు ధనం. కవిత టేకు వనం భవిష్యత్తుకు ధనం. ఇది రాసిన. దీన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేద్దాం. టేక్ ప్లాంటేషన్ ఈజ్ ఫ్యూచర్స్ ట్రెజర్. ఫ్యూచర్స్ ట్రెజర్. టేక్ ప్లాంటేషన్ అంటే ప్లాంటేషన్ మళ్ళీ మార్చిన. టేక్ ఫారెస్ట్రీ ఈజ్ ఫ్యూచర్స్ ట్రెజర్. టేకు వనం, ఫారెస్ట్రీ అంటే వనం అన్నట్టు. ఆ విధంగా చేసి ఒక ఎంప్లాయీస్ని పెట్టి ఇంటింటికి పంపి నేను స్వయంగా ఆటోల చెట్లు, ఇవి స్టెమ్స్ అంటారు, చెట్టు ఉండదు చిన్న రూట్ స్టెమ్స్ అంటారు, అవి ఒక్క ఇంత ఏరు స్టెమ్, ఆ స్టెమ్స్ వేస్తారు అన్నట్టు, అవే పెరుగుతాయి. ఆ విధంగా అప్పుడు 2 రూపాయలకు మొక్క కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు అశోక్ నగర్ అని నర్సంపేట దగ్గర నర్సరీ పోయినా, జనగాం దగ్గర పోయినా, రఘునాథ్ పోయి సో మెనీ నర్సరీస్కు వ్యాన్స్ వేసుకపోయి పండ్ల చెట్లు ఈ చెట్లు వేసి కొన్ని లక్షలు. ఇప్పటికి కూడా కరీమాబాద్ పోతే నేను ఇచ్చిన చెట్లు ఇప్పటికీ సజీవంగా కనబడతాయి. టేక్ చెట్లు కరీమాబాద్ రంగశాయపేట ఈ 2 ఏరియాలలో టేక్ చెట్లు ఇప్పటికి స్టిల్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 15-20 సంవత్సరాలు, మోర్ దాన్ 20 years. చెట్లు పెద్దగా అయితే చాలా పెద్దగా. కొంతమంది అవి కట్ చేసి ఇంటికి దర్వాజాలు అవి కూడా చేయించుకుని ఉన్నారు, అట్లా కూడా చేయించుకున్నారు. మన పత్రికా సోదరు కూడా ఒకసారి పోతే అది కట్ చేసుకొని అది చేయించుకున్నాను అని చెప్పింది అట్లా. సో అది రైట్. ఇప్పుడు మీకు అవార్డ్స్ ఓకే, అన్ని ఓకే. నాకు వనప్రేమి అవార్డు ఇచ్చింది తెలంగాణ. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లోపల ఈ చెట్ల గురించి మొక్కల గురించి ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకుంటారో వారికి వనప్రేమి అని ప్రభుత్వం తరఫున నాకు అవార్డు వచ్చింది. అవేనా ఇంకా వేరే వేరే రంగాలలో ఇంకా యాజ్ ఏ పొలిటీషియన్ వేరే రంగాలంటే మెయిన్గానే అయితే నాకు అది అఫీషియల్గా అది వచ్చింది. ఇప్పుడు మీరు స్టిల్ 70+ ఉందా మీకు ఏజ్? మై ఏజ్ ఈజ్ 73 years. 73 years. ఓకే, నమ్మలేని సంఖ్యలో ఇది ఒకటి అనుకోవచ్చు. యా ఓకే. బేసికల్లీ 73 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మీరు అంటే చెయ్యాలనుకునేటువంటి అచీవ్మెంట్స్ లైక్ గోల్స్ అవన్నీ మీరు సాధించుకున్నారా? ఇంకా సాధించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? మనకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చినంత వరకు మనం చేస్తూనే ఉంటాం. 10 మందికి సేవ చేయాలి, 10 మంచి పనులు చేయాలి, ఒక మంచి పేరు సంపాదించాలనేది ఒకటి ఉంటుంది. అయితే దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే చెట్టుకు ఫలాలు ఉంటాయో పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి. ఆబ్వియస్లీ పండ్లు ఎక్కువ ఉంటే రాళ్ళ దెబ్బలు ఎక్కువ పడతాయి, పండ్లు లేని చెట్టుకి ఏ దెబ్బలు పడవు. అట్లా నేను ఎన్ని చేసినా కూడా ఇప్పుడు 700 రూపాయలకి వైశ్య భవన్ కిరాయి ఉండే, ఓన్లీ 700 రూపీస్ ప్లస్ నేను పదవి తీసుకున్నప్పుడు 2,65,000 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ బకాయి. ఈ వైశ్య భవన్ మీ ఆధ్వర్యంలో కట్టిల్లా? నా ఆధ్వర్యంలో కట్టి, నేనే అధ్యక్షుని, కార్యవర్గం. అప్పుడు ఎంత సార్? ఎంత ఎస్టిమేషన్? 700 రూపాయలు కిరాయి వచ్చేది. ఎస్టిమేషన్ ఎంత అయింది? ఎస్టిమేషన్ ఒక్కసారి చేసింది కాదు కదా, కొద్దిగా చేసుకుంటా పోయినాం పని అట్లా. అందుకని సరే వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి ఎంత వస్తుంది మంత్లీ? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 3,60,000 వస్తుంది పర్ మంత్. ఏం చేస్తున్నారు? ఇదివరకు స్టార్టింగ్ లో 700. ఇవాళ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఏం సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు పేద ఆర్యవైశ్య అమ్మాయికి పెళ్ళి అయ్యేది ఉంటే 1.5 grams బంగారు మంగళసూత్రాలు ఇస్తాను, 10 గ్రాముల వెండి బట్టలు ఇస్తా ఉన్నాం. అంటే ఇది ఓన్లీ వరంగల్ నగరం వాళ్ళకే, సిటీ వరకే 2,500 క్యాష్ ఇస్తాను. దానికి కళ్యాణ మస్తు అని పేరు పెట్టినాం. ఎవరు అడిగితే వాళ్ళకు బడ్జెట్ లేదు, లేకపోతే కార్యవర్గాన్ని అడగాలి, రేపురా మాపురా అనేది ఉండదు. ఇక్కడ అప్లై చేస్తే 100% వాళ్ళకి ఇచ్చుడే. ఈ మొత్తం విషయాలు అనేక సార్లు పేపర్లలో కూడా వచ్చినాయి, అన్ని ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ. మీరు పర్సనల్ గా సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, ఏమేమి చేసి ఇప్పటిదాకా? ఇవన్నీ సేవా ఇది కూడా సేవా కార్యక్రమమే. దీంతో పాటు పట్టణారవేశ సంఘం గురించి చెప్తా. ఎవరైనా చనిపోతారు, పేదలు చనిపోతారు, వాళ్ళకు ఇది పట్టణారవేశ సంఘం తరఫున చేసే కార్యక్రమాలు మాత్రం 100% వైశ్యులకే. రైట్, ఓకే, చెప్పండి. అంతిమ సంస్కారం అనే ఒక స్కీమ్ పెట్టి వారికి ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తా ఉన్నాం.
ఆ పైసలు కూడా నేనే స్వయంగా పోతా డెడ్ బాడీ దగ్గర, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నేనే పోయి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఇంకేదైనా సాయం చేయాలా ఎట్లా అనేది తెలుసుకొని నేను స్వయంగా పోయి అటెండ్ అయ్యి నేను ఇచ్చేస్తా. ఇది లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి జరుగుతుంది. సో ఇదొకటి. ఈ రెండు కాక చేయూత అనే ఒక స్కీమ్ ద్వారా నెలకు 200 మందికి వృద్ధులు, వికలాంగులు, వితంతులకు 250 రూపాయలు పెన్షన్ ఇస్తాను ఎవ్రీ మంత్. 200 మెంబర్స్ దాదాపు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. వైశ్య భవన్కి వచ్చి తీసుకుంటారు. అదే కాక ఒక లైబ్రరీ నడుపుతాను. మీకు వాసవి మాత దర్శన్ అని మీకు బ్యాగ్ ఇచ్చిందని ఓకే. వాసవి మాత దర్శన్ అని ఒక స్కీమ్ పెట్టి 43 మాసాల నుంచి పెనుగొండ తీసుకుపోతాను. వాసవి మాత దర్శన్ పెనుగొండ. ఎందుకంటే పెనుగొండ వాసవి వైశ్యుల యొక్క కులదేవత వాసవి మాత. చాలామందికి ఆమె ఎక్కడ పుట్టిందో తెలియదు. మన పూర్వీకులు అది నేర్పలే. కనీసం ఇప్పుడు భావితరాల కన్నా మన వైశ్యుల యొక్క ఔన్నత్యం, మన దేవత యొక్క విశిష్టత, ఆమె యొక్క ప్రభావం తెలియపరచాలని ఒక సదుద్దేశంతో స్కీమ్ తయారు చేసినాం. పెనుగొండతో పాటు ఇంకా కొన్ని తీర్థయాత్రలు తీసుకుపోతాం. మీ వైశ్య భవన్లో కొంచెం అవకతవకలు జరిగిందని చెప్పేసి ఈ మధ్యన మీరు ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టిళ్ళు. దాని గురించి ఏమైనా స్పందించాలనుకుంటే స్పందించవచ్చు. ఇప్పుడు ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం వినపెడతాయి. వాళ్ళు చేసేది ఏముండదు, జీరో. వాళ్ళ మొత్తం పెర్ఫార్మెన్స్ జీరో, ఏది ఉండదు. చేసిన మీద నిందలేసుడు, రాళ్ళేసుడు జరుగుతుంది. అవన్నీ తప్పుడు ఆరోపణలు తప్ప ఏది లేదు. ఇవాళ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసినాం. 5 కోట్ల రూపాయలు కావాలి ఇవాళ ఎస్టిమేషన్ వస్తే ఈ కన్స్ట్రక్షన్కు. మరి మనకు వచ్చిన కిరాయిల కంటే కూడా కన్స్ట్రక్షన్ ఎక్కువ చేసినాం. ఇన్ని సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేస్తానే ఉన్నాం. 11 పర్పస్ సంఘాలు నడుపుతాను. ఆటాన బారాన మిత్తికిస్తా ఉన్నాం. ఎవరు ఇస్తా ఉన్నారండి? ఏ వ్యక్తి అన్నా చనిపోయేది ఉంటే ఫైనాన్స్ కార్పొరేషన్లో 50,000 నుంచి 1,00,000 రూపాయలు వాళ్ళకు ఫ్రీగా ఇస్తాను. ఎవరన్నా ఎస్ అవునా, వాసవి కుటుంబ భద్రత 1,00,000 రూపాయలు ఫ్రీగా. వాళ్ళు దానికి కట్టేది లేదు, అప్లికేషన్ లేదు. చనిపోతే డెత్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళ ఎలిజిబిలిటీ నుంచి 50,000, 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎంతో మందికి ఇచ్చినాం. ఏదో ఇస్తామని ఇస్తామని కాదు, ఇచ్చినాం. ఎస్, ఇది జరుగుతుంది. ఇది చేయటం జరిగింది. ఇంతేకాక ఇప్పుడు దీంట్లో తల్లిదండ్రిని కోల్పోయినటువంటి పిల్లలు ఉంటారు అనుకోండి వైశ్యులు, వాళ్ళు మాకు చెప్తే 24 గంటలలో మేము అడాప్షన్ తీసుకుంటాం, దత్తత తీసుకుంటాం. ఇక్కడ మీరు అంటే వాళ్ళకి స్టే అంటే వాళ్ళకి షెల్టర్, వాళ్ళని షెల్టర్ అనేది వాళ్ళ హాస్టల్లో ఉంచుతాం. లేదు అంటే వాళ్ళకి ఎవరైనా చుట్టాలు ఉన్నా వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గర ఉంటే మాకు ఏమి అబ్జెక్షన్ లేదు. వైశ్య హాస్టల్ అంటే ఏమైనా ఉందా? వైశ్య హాస్టల్ ఉన్నాయి, లేకపోతే ఏ హాస్టల్ అన్నా ఉంచుతాం, మేము వేరు చేస్తాం. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆదిత్య గుప్తా అని ఒక పిల్లాడు ఆర్య వైశ్యుడు 10th క్లాస్లో తల్లిదండ్రులను కోల్పోయాడు. మా దృష్టికి వచ్చేది ఉంటే ఆయన మేము అడాప్షన్ తీసుకొని బీటెక్ వరకు చదివించినాం. ఏ ఒక్క రూపాయి ఎవరి దగ్గర చందాలు వసూలు చేయం మేము. ఆదాయాన్ని పెంచడం, పేద ఆర్యవైశ్యులకు పంచడం మా నినాదం. కాబట్టి ఆ పిల్లాడు ఇవాళ బీటెక్ కంప్లీట్ అయ్యి ఇవాళ బ్రహ్మాండమైన జాబ్ హైదరాబాద్ చేస్తాడు. నెలకు 40,000 రూపాయలు శాలరీ. లేకపోతే ఏదో మామూలు నౌకరీ చేసి ఆయన జీవితం నాశనం అయిపోవు. ఎందుకంటే తండ్రి లేడు, తల్లి లేదు, ఉన్నత కుటుంబం కాదు, మామూలు కుటుంబం. ఎవరు పెడతారండి? ఎవరు ఆదుకుంటారు? అంటే మీరు అర్థం చేసుకోండి. దానికి ఆదరణ అని ఆ స్కీమ్ పేరు పెట్టాం. ఇప్పుడు ఈ వైశ్య సంఘంలో మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు కదా, ఓన్లీ వైశ్యులకేనా, వేరే కులం వాళ్ళు ఏమైనా రావచ్చు? ఓన్లీ వైశ్యాస్. ఈ వైశ్యాస్ కాకుండా ఇప్పుడు కొంతమంది ఇతర కులాలు, ఎందుకంటే నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా కనుక ఇప్పుడు ఈ పెన్షన్స్ అవి ఇవి వేరే వాళ్ళకు నేను పర్సనల్గా ఇచ్చుకుంటా. తర్వాత వేరే వాళ్ళకు కొన్ని సందర్భాలలో చనిపోయినా నేను స్వయంగా పోయి వాళ్ళకు నేను ఆర్థిక సాయం చేస్తా. వేరే కులం అది సంఘంతో సంబంధం, అది నా పర్సనల్ యాక్ట్. ఆ విధంగా నేను, ఎందుకంటే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 6 సంవత్సరాలు ఉన్నా, టిఆర్ఎస్ స్టేట్ సెక్రటరీగా 2 టర్మ్స్ చేసిన, ప్రజాప్రతినిధిగా అనేక సార్లు దాదాపు 13-14 ఎన్నికలలో గెలిచిన, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కూడా సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ గెలిచింది. ఇట్లా ఎన్నో సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు గెలిచిన, జీవితంలో ఒక వార్డు మెంబర్ కూడా కాదు,
ఒక సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు ఉండదు, ఎవరిదో అది చేసి ఇక్కడికి వచ్చి డామినేషన్ చేసి దీన్ని దురాక్రమణ చేద్దామంటే అది ఎంత విచారకరం మీరు ఆలోచించారు. మీ మీద పెద్ద ఎత్తున ఫైటే జరుగుతూ ఉంది. అయితే ఇదివరకు కూడా జరిగింది నా మీద. మీ వైశ్య కులాలకి మీరు ఇచ్చే సూచనలు ఏంటిది? ఆర్య వైశ్యులందరూ వాసవి మాత బిడ్డలు. ఇలా వాసవి క్లబ్ కానీ ఎక్కడ కానీ మనం ప్రమాణం చేస్తాం, మేము అందరం ఐకమత్యంగా ఉంటాం, ఈ జాతికి అంకిత భావంతో సేవ చేస్తామని. ఆర్య వైశ్యులందరూ కూడా ఐకమత్యంతో ఈ జాతి అభివృద్ధి కృషి చేయాల్సిందిగా నేను తెలియపరుస్తున్నా. అతి త్వరలో మా స్కీమ్స్ అన్నిటితో పాటు మరొక స్కీమ్ ఇంట్రొడక్షన్ చేస్తూ ఉన్నాను నేను. ఆ స్కీమ్ పేరు మాతృదేవో భవ. ఇప్పుడు వైశ్య సంఘం కూడా మీరు అన్ని స్కీమ్స్ ఇంకా నేను చెప్పలేదు మీకు. చెప్పండి సార్. ఉన్నత వైద్య విద్య, ఉన్నత వైద్య విద్య అని ఎవరైనా మెడిసిన్ చదివేది ఉంటే వారికి ఏడాదికి మేము 25,000 నుంచి 50,000 రూపాయలు సాయం చేస్తాం. ఆల్రెడీ మా దగ్గర కొంతమంది తీసుకున్నారు. అలాగే ఉన్నత విదేశీ విద్య, విదేశాలలో ఎవరైనా చదువుకునేది ఉంటే వారికి తక్షణ ఆర్థిక సాయం కింద ఒక 10,000 రూపాయలు ఇస్తాం మనం. అలాగే స్కాలర్షిప్స్ ఇస్తాం. ఈ ఆరోగ్య ప్రాప్తి రస్తు ఒక స్కీమ్ ఉంది. ఎవరైనా మేజర్ ఆపరేషన్స్ చేసుకునేది ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వారికి వెంబడే 25,000 రూపాయలు మేము ఆర్థిక సాయం చేస్తాం. ఇవి మేము చెప్పిన స్కీమ్స్ అన్నీ అమల్లో ఉన్నాయి. చాలామంది వీటి ద్వారా ప్రయోజనం పొందింది. ఏదో నామకే వాస్తే స్కీమ్ అని కాదు, చాలామంది ప్రయోజనం పొందిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఇప్పుడు మాతృదేవోభవ అని కొత్త స్కీమ్ పెడతాను. ఏంటి మాతృదేవోభవ? మాతృదేవోభవ స్కీమ్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆర్య వైశ్యులలో ఎంతోమంది పేద మహిళలు ఉన్నారు. సపోజ్ వారు డెలివరీ అయ్యేది ఉంటే పాపకు పాలు ఇవ్వాలన్నా కూడా వారికి కొన్ని సందర్భాలలో ఇబ్బందికరంగా ఉంటుంది. వారికి మంచి ఆహారం తీసుకోవాలన్నా వారికి ఇబ్బంది ఉంటుంది. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డెలివరీ అయిన కాడి నుంచి 6 నెలల వరకు వారికి నెలకు 1,000 రూపాయలు మేము ఆర్థిక సాయం చేస్తాం. ఎంతమంది అడుగుతాం అంతమంది. 6 మంత్స్ వరకు 1,000 రూపాయలు చొప్పున. ఇక్కడికి వచ్చి మనం దరఖాస్తు చేసుకోవాలా? వారు ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేస్తే మేము ఇస్తాం. తర్వాత వాళ్ళ ఫోన్పే ద్వారా ఎవ్రీ మంత్ డబ్బులు పంపించేస్తాం. వారు రావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా 6 మంత్స్ దాన్ని మాతృదేవోభవ అని ఒక స్కీమ్ పెట్టినాం. వెరీ షార్ట్లీ దాన్ని కూడా మేము ఓపెన్ చేస్తాం. మీది ఒక చిన్నపాటి గవర్నమెంట్ లెక్కనే సాగుతూ ఉంది కదా వైశ్య భవన్. నిజంగా మీరు అన్ని స్కీమ్లు రిలీజ్ చేసుకుంటా చిన్నపాటి గవర్నమెంట్ లెక్కనే. ఇప్పుడు గవర్నమెంట్ 6 గ్యారెంటీస్ అనుకుంటా అని ఇస్తూ ఉంది కదా, మీరు కూడా ఆ రకంగానే వెళ్తూ ఉన్నారు దీన్ని. ఇంకా మేము కళ్యాణమస్తు మా స్కీము గవర్నమెంట్ కూడా ఇయ్యనప్పుడు మేము ఆ స్కీమ్ స్టార్ట్ చేసినాం. ఇవాళ దాన సంస్కారాలకు ప్రభుత్వం దగ్గర స్కీమే లేదు, కానీ మేము ఇస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం తోటి కూడా సంబంధం లేకుండా పేద ఆర్యవైశ్యుల కష్టాలను ఆలోచించి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్కీమ్స్ తయారు చేయడం జరిగింది. ఆటాన మిత్తికి ఇస్తాను. ఏదైనా గవర్నమెంట్ ఇస్తాందా, బ్యాంక్ ఇస్తాందా చెప్పండి. 50 NP 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 5 నెలలు, 10, 15, 20, 25, 30, 40, 50 నెలలు కూడా. మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగుండాలని వారికి బంగారం, వెండి కానుకకి ఇస్తా ఉన్నాం. మొన్న 2000 పర్పస్ సంఘం ఒకటి ఉన్నది, 100 మందికి 5 గ్రాముల బంగారం గిఫ్ట్ కింద ఇచ్చినాం. కొత్తగా 2000 కట్టి జాయిన్ అయిన వాళ్ళలో కూడా 50,000 రూపాయల విలువ బంగారం ఇచ్చినాం. ఇంత చక్కగా నడిచే ఆర్గనైజేషన్ను వాళ్ళ స్వార్థం కోసం దీన్ని బలి చేయాలని కొన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి. అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ధైర్యం, వారి యొక్క కృపతోటి దాన్ని మేము సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటామని చెప్పి. రాజకీయంగా మీరు ఇంకా ఎదగాలనే ఆలోచన ఏమైనా ఉందా? మేయర్ వరకు వెళ్ళి రాజకీయంగా ఎదగాలనేది ఉంటే దానికి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆలోచన. ఎవరు అందరూ ఆశాజీవులే. మనం ఎదగాలనే ఆలోచన ఉంటుంది, కానీ దానికి అవకాశాలు కూడా రావాలి, అదృష్టం కలిసి రావాలి, పరిస్థితులు అనుకూలంగా ఉండాలని నేను తెలియపరుస్తున్నా. రైట్. ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ మీరేం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏంటంటే, మనము మహాత్మా గాంధీజీ చెప్పిండు, మానవ సేవే మాధవ సేవ. నువ్వు ఏ రంగంలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు రాజకీయ రంగంలో ఉన్నా, ప్రజా జీవితంలో ఉన్నా, వ్యాపార రంగం ఏదన్నా ఉండండి, మానవ సేవే మాధవ సేవ. అదే మదర్ తెరిసా చెప్పింది, సర్వీస్ టు ద హ్యూమన్, సర్వీస్ టు ద మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు ద గాడ్. సర్వీస్ టు ద మ్యాన్ కైండ్
ఈ సర్వీస్ టు ద గాడ్. మానవ సేవ ఎవరు చెప్పినా అదే. దాన్ని చిత్తశుద్ధితోటి అమలు చేసేది ఉంటే అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. రైట్. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ చూసినా నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.